అందరికీ నమస్కారం. కుంభరాశి మరో 48 గంటల్లో అంటే మే 25, 26వ తేదీలో కుంభరాశి వారికి ఒక స్త్రీ రాక కారణంగా శుభవార్త వినబోతున్నారు. కానీ ఈ తప్పు మాత్రం మీరు అసలు చేయకండి. మీకు ఇప్పుడు మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. అసలు మరో 48 గంటల్లో ఈ కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో, అసలు వీరికి ఎలాంటి అదృష్టం పట్టబోతుందో ఈరోజు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. కుంభరాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది. ఈ రాశి జాతకులు ఈ జన్మలో చేసిన పుణ్యాలు చేసుకున్నారో కాబట్టే ఇప్పుడు వీరికి ఎంతటి అదృష్టం వచ్చిందనే చెప్పాలి. ఇక ముందుగా వీరు ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసే వారికైతే అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది. అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ, లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే వేచి చూస్తున్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయని చెప్పవచ్చు. మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఈ సమయంలో ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. అలానే ఎంతో కాలం నుంచి చదువైపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు, సరిగ్గా శాలరీలు పెరగడం లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారు బాధపడకండి. ఈ స్త్రీ మీ జీవితంలోకి వచ్చి మీ అదృష్టాన్ని పెంచే అవకాశం అయితే ఉంది. ఈ స్త్రీ వల్ల మీ జీవితం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఇది కుటుంబ సంబంధమైన విషయాన్ని, ఉద్యోగ సంబంధమైన విషయమైనా లేక బిజినెస్ సంబంధించిన విషయమైనా మీకు ఒక కొత్త మార్గాన్ని తెరిచే అవకాశం ఉంది. కాబట్టి ఈ మార్పులను జాగ్రత్తగా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. అలానే మంచి ఉద్యోగంతో పాటు మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి. ఎటువంటి ఆటంకాలు అయితే ఈ వారంలో మీకు కనబడడం లేదు. ఏవీ లేకుండా అంతా మీకు మంచి జరుగుతుందనే చెప్పాలి. మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఈ సమయంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. అలానే సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు కూడా, అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టుగానే ఉంటారు. దేని గురించి కూడా మీరు ఆలోచించకండి. అలానే ఇక ఈ కుంభరాశి వారు కెరియర్ పరంగా చూసినట్లయితే కనుక కెరియర్ పరంగా అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది. కెరియర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదేవిధంగా మారబోతుంది. కెరియర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు. గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కెరియర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి. మీరు కెరియర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు. అంతా కూడా మీరు అనుకునేటువంటి జీవితాన్ని చూస్తారనే చెప్పాలి. ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా, అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ, లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు ఆ పని మధ్యలోనే ఆపినట్లయితే కనుక ఈ సమయంలో ఒక్క ఆటంకం కూడా అస్సలు ఉండవు. మీరు చాలా సంతోషంగా, ఆనందంగా కూడా ఈ సమయంలో ఉండగలుగుతారు. ఉన్న అన్ని కష్టాలు, అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు మీరు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి. దేని గురించి కూడా మీరు ఆలోచించకండి. మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి. కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు. ఇక ఈ రాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక ఆర్థికంగా మీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు. డబ్బుకు లోటు అయితే అసలు కనిపించడం లేదు. ఆకస్మిక లాభం అనేది కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడల్లా వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు. కానీ ఇన్ని రోజుల క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితమే చూస్తారు. అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారనే చెప్పాలి. నిజానికి చెప్పుకోవాలంటే ఈ కుంభరాశి జాతకులు ఎప్పుడు కూడా ప్రతి విషయాన్ని ఆలోచన లేకుండా ఒక స్టెప్
అస్సలు తీసుకోరు. ఎప్పుడు కూడా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఏదైనా పని చేసేటప్పుడు కూడా అంతే, ఆలోచనల లేకుండా ఏ పని అస్సలు కూడా చేయరు. ఒకటికి 2 సార్లు ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. అసలు మనం ఏం చేస్తే మంచిది, ఏం చేస్తే మనం కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇలా ప్రతిదీ కూడా ఒక క్షణం ముందే, ఒక రోజు ముందే ఆలోచించే మనస్తత్వం కలిగిన వారు ఈ కుంభరాశివారు. కాబట్టి ఇప్పుడు కాదు, వీరు ఎప్పుడూ కూడా ఎక్కువగా అదృష్టాన్ని పొందుతారని చెప్పాలి. ముఖ్యంగా డబ్బు విషయంలో వీరు ఎక్కువగా అదృష్టాన్ని పొందుతారు. ఆలోచన లేకుండా ఏ పని చేయరు కాబట్టి అందులో విజయం ఎలా వస్తుంది? మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు. ఎందుకంటే గతంలో జరిగిన విషయాలు కొంచెం ఇంకా వారిలో ఫీలింగ్గా ఉంటాయి కదా. అంటే వారు మరిపోయినట్టుగా మిమ్మల్ని చూసి చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో, లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉంటూనే ఉంటుంది. ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయేంత వరకు జస్ట్ స్నేహమే చేయండి. సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు. వ్యక్తిగత విషయాలు కానీ, కుటుంబానికి సంబంధించినవి కానీ, బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అసలు షేర్ చేసుకోకండి. మీరు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మీకు అదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది. మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయని చెప్పుకోవాలి. ఇక స్త్రీల అంశానికి వస్తే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితంలోకి కొత్తగా ఒక మహిళ రాబోతున్నారు. ఆమె రాక మీ జీవితాన్ని పూర్తిగా మార్చే విధంగా ఉంటుంది. ఇది ప్రేమ, వ్యాపారం, ఉద్యోగం లేదా కుటుంబ సంబంధం కావచ్చు. మీరు ఆమెను ఎలా స్వీకరిస్తారో, ఎలా సంభాషిస్తారో అనేది మీ భవిష్యత్తును నిర్ణయించుకుంటుంది. స్త్రీ ప్రవేశం మీ జీవితం ఎలా మారబోతుందో తెలుసుకోండి. ఒకటి, ప్రేమ మరియు దాంపత్యం. మీకు ఇప్పటికే రిలేషన్షిప్లో ఉన్నవారు అయితే మీ జీవిత భాగస్వామితో మరింత సమీపంగా మారే అవకాశం ఉంది. కొత్తగా ఒక వ్యక్తి ప్రవేశించనుంది. ఇది ప్రేమగా మారుతుందా లేక మంచి స్నేహంగా మారుతుందా అన్నది మీపై ఆధారపడి ఉంటుంది. మీ జాగ్రత్తలు అవసరం. ఇది మీ జీవిత భాగస్వామితో అనవసరంగా గొడవలకు దారి తీయకూడదు. 2, ఉద్యోగం మరియు వ్యాపారం. కార్యక్షేత్రంలో ఒక స్త్రీ వ్యక్తి మీకు సహాయపడే అవకాశం ఉంది. ఒక మహిళ మీకు మెంటర్గా మారవచ్చు. మీకు ఉద్యోగంలో మంచి అవకాశాలు తెచ్చిపెట్టేలా చేయవచ్చు. బిజినెస్ చేసేవారైతే స్త్రీ ఇంట్లో లేదా బిజినెస్ పార్ట్నర్ వల్ల గొప్ప అవకాశాలు వస్తాయి. 3, కుటుంబ మరియు వ్యక్తిగత జీవితం. కుటుంబ వ్యవహారాల్లో ఒక మహిళ ముఖ్యమైన పాత్ర పోషించబోతుంది. అమ్మ, అక్క, చెల్లి లేదా ఒక ముసలి ఆవిడ మహిళ మీకు అర్థవంతమైన సలహాలు ఇవ్వవచ్చు. ఈ సమయంలో మీరు ఆమె మాటను తక్కువగా అంచనా వేయకూడదు. ఆమె చెప్పే మాటలు మీరు భావించిన దానికంటే ఎక్కువ విలువైనవి కావచ్చు. స్త్రీ వల్ల వచ్చే ప్రమాదాలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు. మీ జీవితంలో వచ్చే మహిళ పాజిటివ్ మార్పులను తేవచ్చు, కానీ కొన్ని సందర్భంలో సమస్యలను కూడా తీసుకురావచ్చు. కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తులపై వెంటనే నమ్మకం పెట్టుకోకండి. ప్రేమలో ఉంటే ఆమె నిజమైన ప్రేమతోనే ఉందా లేదా మీకు లాభం కోసం వచ్చిందా అన్నదాన్ని గమనించండి. మీ వ్యక్తిగత జీవితంలో ఎవరైనా మహిళ మీ కుటుంబ సంబంధాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తే తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు చేసే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. కాబట్టి స్త్రీ వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ఇలా స్త్రీ రాక వల్ల మీ జీవితంలో కొత్త మార్పులు రావడం ఖాయం. కానీ ఈ మార్పులను ఎలా హ్యాండిల్ చేయాలనే దానిపై పూర్తిగా మీ నిర్ణయం ఆధారపడి ఉంటుంది. మీరు బాగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటే ఇది మీ జీవితాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకువెళ్ళే అవకాశం అవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే కుంభరాశి వ్యక్తులు ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.